నవంబర్ 20వ తేదీ నుంచి 3 రోజుల పాటు కర్కాటక రాశిలో కుజ చంద్రగ్రహాల యుతి చోటు చేసుకోబోతోంది. కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడికి రాశినాథుడు చంద్రుడి కలయిక వల్ల నీచభంగం కలుగుతోంది. చంద్రుడికి ఇది స్వక్షేత్రమైనందువల్ల కర్కాటక రాశిలో ఈ 2 గ్రహాల యుతి జరగడం అత్యంత యోగదాయకమైన ఫలితాలిస్తుంది. ఈ 2 గ్రహాల యుతి వల్ల చంద్ర మంగళ యోగం అనే కుబేర యోగం కలుగుతుంది. ఈ 3 రోజుల కాలంలో ఆదాయ వృద్ధికి, ఆస్తి వివాదాల పరిష్కారానికి, ఆస్తులు కొనడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా విజయం అవుతాయి. ఈ యోగ ఫలితం కనీసం 15 రోజులుండే అవకాశం ఉంది. ఈ యోగం మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకి పట్టబోతోంది. గృహ వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించుతుంది. తల్లిదండ్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలవుతుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వస్తు సంపద పెరుగుతుంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు చేతికందుతాయి. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా విశేషంగా కలిసొస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు చెందుతాయి. విదేశాలకు వెళ్లడం కూడా ఉద్యోగాల రీత్యా జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశాలున్నాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. ముఖ్యంగా భూలాభం కలుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.